మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసు దర్యాప్తులో కీలక మలుపు చోటు చేసుకుంది. కేసు విషయమై సుప్రీంకోర్టులో అదనపు వివరాలను ఏపీ ప్రభుత్వం సమర్పించింది. వివేక హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు అవినాష్ రెడ్డి కుట్ర పన్నారని అందులో పేర్కొంది. అవినాష్ రెడ్డి ప్రోద్బలంతో కృష్ణారెడ్డి తప్పుడు ఫిర్యాదు చేశారంటుంది. అలా సీబీఐని వివేక కుటుంబ సభ్యులను భయపెట్టాలని చూశారని ఆరోపించింది. దర్యాప్తును నిర్వీర్యం చేసేందుకు కొత్త కథ అల్లారని అందులో పేర్కొంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామ్ చరణ్ అందిస్తారు. ఎస్ రామ్ చరణ్, ఇక్కడ వివేక హత్య కేసు నుంచి తప్పించుకోవడానికి అవినాష్ రెడ్డి కుట్ర పడినట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? గుడ్ మార్నింగ్ సునీత. వైఎస్ వివేక హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. అయితే కేసు విషయమై సుప్రీంకోర్టులో అదనపు మరిన్ని వివరాలను ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే వివేక హత్య కేసు నుంచి తప్పించుకునేందుకే ఎంపీ అవినాష్ రెడ్డి కుట్ర పన్నారని చెప్పి కూడా ఆ అఫిడవిట్ లో దాఖలు చేసినటువంటి అఫిడవిట్ లో పేర్కొనింది. అయితే అవినాష్ రెడ్డి ప్రోద్బలంతోనే వివేక పిఏ కృష్ణారెడ్డి తప్పుడు ఫిర్యాదు చేశారంటూ కూడా ప్రభుత్వం ఇందులో చెప్పుకొచ్చింది. అలా సిబిఐని అలాగే వివేక కుటుంబ సభ్యులను కూడా భయపెట్టాలని చెప్పి చూశారని చెప్పి కూడా ఇందులో ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును నిర్వీర్యం చేసి ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ప్రోద్బలంతోనే అయితే వివేక పిఏగా ఉన్నటువంటి ఆ సమయంలో ఎంవి కృష్ణారెడ్డి, సిబిఐ దర్యాప్తు అధికారి రామ్ సింగ్ పైన, అలాగే వివేక అల్లుడు రాజశేఖర్ రెడ్డి, అలాగే కూతురు సునీతపై కూడా అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది. సిబిఐ దర్యాప్తునకు సంబంధించినటువంటి ఈ దర్యాప్తు ఏదైతే ఉందో దానికి భంగం కలిగించడము, అలాగే ట్రయల్ కోర్టులో వాదనలు వినిపించేందుకు కట్టుకథ అల్లడము, అవినాష్ రెడ్డితో పాటు ఇతర నిందితులను ఏదైతే రక్షించేందుకు సిబిఐ అధికారులను, వివేక కుటుంబ సభ్యులను కూడా బెదిరించడం కోసం పిఏ కృష్ణారెడ్డి ఈ పని చేస్తారని చెప్పి కూడా ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విన్నవించింది. అయితే వివేక హత్య కేసులో ఆరోపణల నుంచి తప్పించుకునేందుకు కొందరు పోలీసు అధికారులతో కలిసి కూడా అవినాష్ రెడ్డి కుట్ర పన్నెట్లు ఏదైతే ఈ సుప్రీంకోర్టుకు నివేదించిన నివేదికలో ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. సిబిఐ అలాగే వివేక కుటుంబ సభ్యులపై తప్పుడు కేసు పెట్టించాలని చెప్పి కూడా ఇందులో పేర్కొనింది. ఈ కేసును మొదట దర్యాప్తు చేసినటువంటి ఏదైతే సిఐ జి రాజు వాంగ్మూలం కూడా ఇచ్చినట్లుగా ప్రభుత్వం చెబుతోంది. సాంకేతిక వివరాలు అలాగే పులివెందుల పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ ను కూడా పరిశీలించినట్టు ప్రభుత్వం చెప్తుంది. అయితే ఇదంతా కూడా అవినాష్ రెడ్డి డైరెక్షన్ లోనే అప్పుడు ఉన్నటువంటి ఏఎస్పీగా ఉన్నటువంటి ప్రస్తుత రిటైర్డ్ అధికారి ఎస్పీ రాజేశ్వర్ రెడ్డి, ఏఎస్పీగా ఉన్నటువంటి రాజేశ్వర్ రెడ్డి, అలాగే ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి కేసును ఉద్దేశపూర్వకంగానే తప్పుదోవ పట్టించారని చెప్పి కూడా ప్రభుత్వం పేర్కొనింది. అయితే కేసు దర్యాప్తు చేసినటువంటి సిఐ రాజు కరెక్ట్ గా ప్రొఫెషనల్ గా ఈ దర్యాప్తు చేయలేదని చెప్పి, అలాగే దర్యాప్తు మొత్తం కూడా రాజేశ్వర్ రెడ్డి ప్రమేయంతోనే ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి ఇంట్లో జరిగిందని చెప్పి కూడా చాలా కీలక విషయాలను సుప్రీంకోర్టుకు ప్రభుత్వం చెప్పింది. అయితే సాక్షులను ఏఎస్ఐ నివాసంలో విచారించి తప్పుడు వాంగ్మూలాలు కూడా నమోదు చేశారని చెప్పి కూడా ప్రభుత్వం వెల్లడించింది. సిబిఐ అప్పటి ఎస్పీగా ఉన్నటువంటి రామ్ సింగ్, అలాగే వివేక కుమార్తె, అలాగే అల్లుడిపై కూడా చేసిన ఆరోపణలకు కృష్ణారెడ్డి ఎలాంటి ఆధారాలు కూడా చూపలేదని చెప్పి కూడా ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది. అయితే ట్రయల్ కోర్టులో తమకు రక్షణగా ఉపయోగపడేలా ఒక కట్టుకథ అల్లారని చెప్పి కూడా ప్రభుత్వం చెప్పింది. దీని ఆధారంగా నమోదు చేసినటువంటి కేసు అబద్ధమని కూడా తేల్చి చెప్పింది. ఈ వివరాలతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్లికేషన్ కూడా దాఖలు చేసింది. అయితే వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి తదితర రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఉన్నట్లు వాంగ్మూలం ఇవ్వాలని చెప్పి సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ తనను హింసించారని చెప్పి కూడా వివేక
కుమార్తె సునీత అలాగే అల్లుడు రాజశేఖర రెడ్డి కూడా తనను ఒత్తిడి చేస్తున్నారంటూ పులివెందుల కోర్టులో వివేకానంద రెడ్డి పిఏ కృష్ణారెడ్డి ప్రైవేట్ కంప్లైంట్ వేశారు. కోర్టు ఆదేశాల మేరకు పులివెందుల పోలీసులు రామ్ సింగ్ అలాగే సునీత నర్రెడ్డి రాజశేఖర రెడ్డిలపై కూడా కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలని వారు హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ఇటీవల నిరాకరించింది. అయితే గతేడాది మే 10న హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ వివేక కూతురు సునీత అలాగే అల్లుడు రాజశేఖర రెడ్డి సుప్రీంకోర్టులో అప్పీల్ వేశారు. అయితే సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రతివాదులకు కూడా నోటీసులు జారీ చేసిన క్రమంలోనే ప్రభుత్వం వాటికి సమాధానం ఇస్తూ ఈ అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే ఈ కేసు దర్యాప్తులో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, ఫిర్యాదు వెనుక ఉన్న దురుద్దేశాలను పేర్కొంటూ కూడా పులివెందుల డిఎస్పీ ఇటీవల ఢిల్లీ వెళ్లి అక్కడ కోర్టులో తాజాగా దాఖలు చేసినటువంటి తుది నివేదికలోని వివరాలను కూడా కోర్టు ముందుంచేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్లికేషన్ దాఖలు చేసింది. ఈ నివేదికలోని కీలక అంశాలను కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చింది ప్రభుత్వం. అయితే ఈ కేసులో దర్యాప్తును అప్పట్లో హడావుడిగా పూర్తి చేశారని చెప్పి కూడా ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అయితే మొదట దర్యాప్తు అధికారిగా ఉన్నటువంటి రాజు ఇచ్చిన వాంగ్మూలం పరిశీలిస్తే కేసు డైరీ పత్రాలపై సంతకం చేసేందుకు ఆయన నిరాకరించారు. దీంతో ఆయన్ను అప్పటి ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి అలాగే రిటైర్డ్ ఏఎస్పీ రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటికి తీసుకెళ్లారు. తాము చెప్పినట్లు నడుచుకోవాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి కూడా సిఐ రాజును వీరందరూ బెదిరించినట్లుగా చెప్పారు ప్రభుత్వం. అప్పుడు ఆ తర్వాత డైరీపై సిఐ రాజు సంతకం చేసినట్లు కూడా అందులో ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. అయితే హడావుడిగా ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. ఆ నేపథ్యంలో అని కూడా చెప్పారు. అయితే సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ కృష్ణారెడ్డిని ఢిల్లీ సిబిఐ కార్యాలయానికి పిలిపించి చిత్రహింసలకు గురి చేశారనేందుకు కూడా ఆధారాలు లేవని చెప్పి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విన్నవించింది. అయితే ఆయన ఢిల్లీలో లేదా పులివెందుల R&B అతిథి గృహం రామ్ సింగ్ ఎప్పుడు విచారించలేదని, ఓన్లీ కడప కేంద్ర కారం ఏదైతే కడప సెంట్రల్ జైలు ఉందో అక్కడ ఒక గెస్ట్ హౌస్ ఉంది. అందులో మాత్రమే సిబిఐకి అటాచ్ చేసినటువంటి సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సమక్షంలోనే ఒక్కసారి మాత్రమే విచారించారని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వం అయితే సుప్రీంకోర్టుకు నివేదించింది. అయితే మొత్తానికి వివేక హత్య కేసు ఒక కీలక మలుపులు తిరుగుతూ వస్తుంది ఇప్పటి వరకు. మరి ప్రభుత్వం కూడా ఇందులో జోక్యం చేసుకోవడంతో ఏదైతే వివేక కేసు ఏదైతే ఉందో కీలక దశకు చేరుకుంటుందని చెప్పి కూడా అందరూ భావిస్తున్నారు. అయితే ఇటీవల వివేక కుమార్తె సునీత కూడా ప్రభుత్వంతోనూ అటు గవర్నర్ కూడా కలిశారు. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు సుప్రీంకోర్టుకు ప్రభుత్వం ఒక నివేదిక ఇచ్చింది. ఇంకా ఈ వివేక కేసు మరోసారి తెరపైకి వచ్చి స్పీడ్ గా వెళ్తుంది, చాలా తుది దశకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా అందరూ భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సునీత. రైట్ రామచందర్, థ్యాంక్ యూ.